నాకు తెలిసి ఇదివరకటి యూట్యూబర్స్ ఎలా ఉండేవారంటే ఒక రెసిపీ పర్ఫెక్ట్ గా ఎలా చేయాలో నేర్పేవారండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా బాగా అర్థమయ్యేలా చెప్పేవారనమాట. ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళల్లో చాలా మంది ఒక రెసిపీని ఎలా చేయకూడదో నేర్పుతున్నారు. యూట్యూబ్ లో ఒక ఛానల్ కూడా ఉంది, పిచ్చి వంటలని. ఇసుకతో ఎగురంట ఏవేవో తినకూడని వంటలన్నీ పెడుతున్నారు ఆవిడ. చివరిలో చిన్నపిల్లలు ట్రై చేయకండి అని కూడా పెడుతున్నారులేండి. యూట్యూబ్ లో కాంపిటీషన్ లేదనుకున్నాను కానండి, చదువుతోని ఏస్తోని సంబంధం లేనిది కాబట్టి దీనికే ఎక్కువ కాంపిటీషన్ ఉంది. జాబ్ అయితే 4 రోజులకే సాలరీ వచ్చేస్తుంది. కానీ యూట్యూబ్ లో వీడియో పెట్టేస్తే సరిపోదండి, క్లిక్ అవ్వాలి. ఇలా వీడియో తీసి అలా పెట్టేయడమే కదా అనుకుంటాం, తర్వాత తెలుస్తుంది ఎంత కష్టమో. ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది ఏమిటంటే, కొన్నాళ్ళకి ఇంటికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఎవరి వీడియోస్ వాళ్ళే చూసుకునే రోజులు వచ్చేస్తాయి. ఈ విషయాలన్నీ పక్కన పెడితే మా సైడ్ తుఫాన్ ఎక్కువగా ఉందండి, భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఈ వర్షాలకి వేడివేడిగా ఒక రోజైనా ఏమైనా చేసుకోవాలి కదా, అందుకనే అరటికాయ బజ్జీ చేశాను అనమాట. వర్షం కురిసినప్పుడు మీ ఇంట్లో వేడివేడిగా ఏం రెసిపీ చేస్తారు?